మీకు తెలుసా మహాభారతాన్ని ఎవరు రాశారో? అలాగే కురువంశ రాజులకు తండ్రి ఎవరో? అది వ్యాస మహర్షి కృష్ణద్వైపాయనుని గారి కథ. ఋషి పరాశరుడు మత్స్యకన్య సత్యవతి నుంచి జన్మించిన వ్యాసుడు సాధారణ శిశువు కాదు. తరువాత మహర్షిగా ఎదిగి తన తల్లికి నీకు ఎప్పుడైనా అవసరమైతే నేను వస్తాను అని వాగ్దానం చేశాడు. సంవత్సరాలు తరువాత రాజు విచిత్రవీర్యుడు సంతానం లేకుండానే మరణించగా కురువంశం సంకటంలో పడింది. అప్పుడు సత్యవతి వ్యాసుని పిలిచింది. మియోగ విధానం ప్రకారం వ్యాసుడు 3 కుమారులను పొందారు. అంబిక నుండి అంధుడైన ధృతరాష్ట్రుడు జన్మించాడు. అంబాలిక నుండి తెల్లని వర్ణంతో బలహీనుడైన పాండు పుట్టాడు. ఒక సాధారణ దాసి నుండి జ్ఞానం, నీతి కలిగిన విదురుడు పుట్టాడు. ఇలా వ్యాసుడు కురువంశపు రాజులకు తండ్రిగా నిలిచాడు. ఆ రాజుల సంతానం మధ్యే మహాభారతంలోని మహాకురుక్షేత్ర యుద్ధం జరిగింది. అందుకు మించి వ్యాస మహర్షి స్వయంగా మహాభారతాన్ని రచించాడు. అది తన స్వంత వంశపు కథ. ధర్మం, విధి, యుద్ధం కలిగిన నిత్యమైన కావ్యం. మరిన్ని మహాభారత వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మార్వెలస్ ఎపిక్ స్టోరీస్.